మీ ఇంట్లోకి టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, మొబైల్ కొనాలనుకుంటున్నారా? అయితే అమెజాన్ ఇంకా ఫ్లిప్‌కార్ట్ లో ఆగస్టు 8 నుంచి సేల్స్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి. ప్రైమ్ మెంబర్స్ కి అయితే 7th నుంచే సేల్స్ అనేవి కనిపిస్తాయి. ఆ సేల్స్ లో ఏ మొబైల్ పైన ప్రైస్ డ్రాప్ అవుతుంది, ఏ గ్యాడ్జెట్ పైన ప్రైస్ డ్రాప్ అవుతుంది అని చెప్పేసి డెడికేటెడ్ గా ఒక వీడియో చేస్తాను. దాని విషయం పక్కన పెట్టేస్తే ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ డే సేల్స్ సందర్భంగా సామ్సంగ్ వాళ్ళు సామ్సంగ్ F70 Pro అనే మొబైల్ ని ఆగస్టు 3 అయితే ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. ఎవరైతే అమెజాన్ లో సామ్సంగ్ M47 అనే మొబైల్ ని 25,000 రూపీస్ బడ్జెట్ లోపు కొనాలనుకుని మిస్ చేసుకున్నారో వాళ్ళు ఈ సేల్స్ లో ఈ మొబైల్ ని అస్సలు మిస్ చేసుకోకండి. హాయ్ హలో గైస్, దిస్ ఇస్ ప్రియాంక, యూఆర్ వాచింగ్ ప్రియాంక టెక్ న్యూస్. ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి సామ్సంగ్ F70 Pro మొబైల్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో పాటు ఏ ప్రైస్ లో వస్తుందో కూడా మాట్లాడుకుందాం. అండ్ ఈ సేల్స్ లో మాత్రం ఈ మొబైల్ ని అస్సలు వదులుకోవద్దు. ఎందుకనే విషయం ఈ మొబైల్ యొక్క స్పెక్స్ చూస్తే మీకే అర్థమవుతుంది, లేదంటే వీడియో చివరిలో నేనే చెప్తాను. డిజైన్ ఫస్ట్ వచ్చేసి డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఫ్రంట్ వచ్చేసి కంప్లీట్ గా ఫ్లాట్ డిస్ప్లే ఇస్తున్నారు. ఫ్రంట్ బ్యాక్ టూ సైడ్స్ కూడా గొరిల్లా విక్టర్స్ ప్లస్ గ్లాస్ ప్రొడక్షన్ అయితే వాడుతున్నారు. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా ప్లాస్టిక్ ఉంటుంది. బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ వచ్చేసి మనం మామూలుగా సామ్సంగ్ మొబైల్ లో చూసాం కదా కెమెరా సెటప్, అదే సెటప్ ఇక్కడ కూడా కనిపిస్తుంది. పెద్దగా చేంజ్ అయితే చేయలేదు. ఇదే డిజైన్ ని మనం ఫ్లాగ్షిప్ మొబైల్ లో కూడా చూసాము. ఇదే డిసడ్వాంటేజ్ ఇంకా అడ్వాంటేజ్ కూడా అనుకోవచ్చు. ఎందుకంటే తక్కువ బడ్జెట్ లో మొబైల్ కొన్నా కూడా ఇది ఫ్లాగ్షిప్ మొబైలా యావరేజ్ మొబైల్ అని ఎవరు గుర్తుపట్టలేరు. అలాగే ఫ్లాగ్షిప్ మొబైల్ కొన్నా కూడా అది ఫ్లాగ్షిప్ మొబైలా బడ్జెట్ మొబైల్ అని కూడా ఎవరు గుర్తుపట్టారు. ఇదే సామ్సంగ్ మొబైల్ లో ఉండే మ్యాజిక్. సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. బాటమ్ లో సింగిల్ స్పీకర్ మాత్రమే ఇస్తున్నారు. IP64 వాటర్ రేటింగ్ తో పాటు వైఫై 5, బ్లూటూత్ 5.1 టెక్నాలజీతో వస్తుంది. అలాగే USB Type-C పోర్ట్ తోనే వస్తుంది. 8.1 mm థిక్నెస్ ఉంటే 206 grams వెయిట్ వరకు అయితే ఉంటుంది. ఈ మొబైల్ NFC కి అయితే సపోర్ట్ చేసింది. కాంటాక్ట్లెస్ పేమెంట్స్ చేసుకోవడానికి అయితే ఇదైతే హెల్ప్ అవుతుంది. అండ్ 2 కలర్స్ వేరియంట్ లో వస్తుంది. ఒకటి వచ్చేసి బ్లాక్ కలర్, మరొకటి వచ్చేసి గ్రీన్ కలర్ లో ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే ఫ్రేమ్ కూడా మొబైల్ బ్యాక్ కలర్ లోకి అయితే మార్చేశారు. చూడడానికి చాలా బాగుంది. బిల్డ్ క్వాలిటీ విషయంలో విక్టర్స్ ప్లస్ గ్లాస్ ప్రొటెక్షన్ ఇచ్చారు. ఓకే, బాగుంది. అలాగే IP69 వాటర్ రేటింగ్, డ్యూయల్ స్పీకర్స్ ఇచ్చి ఉంటే బిల్డ్ క్వాలిటీ పరంగా ఇంకా స్ట్రాంగ్ గా ఉండేది. ఎందుకంటే సామ్సంగ్ లాంటి పెద్ద బ్రాండ్ నుంచి ఈ మొబైల్ వస్తుంది కాబట్టి. ఇక్కడ సామ్సంగ్ వాళ్ళు ఏది మిస్ చేసినా మిస్ చేయకపోయినా మనం మాత్రం డైలీ ఒక కొత్త ఇన్ఫర్మేషన్ తో వీడియోస్ తీసుకురావడం అస్సలు మిస్ చేయము. సో ఈ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకున్నారంటే నోటిఫికేషన్ కూడా వస్తుంది. మన కంటెంట్ నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోద్దు. హై పాయింట్స్ ఉంటే మాత్రం ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు. ఈ మొబైల్ లో 6.7 ఇంచెస్ కి సంబంధించిన ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED ప్యానెల్ అయితే వాడుతున్నారు. 128 రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. 1400 హై బ్రైట్నెస్ తో వస్తుంది. డాల్బీ విజన్ లాంటివి అయితే ఇవ్వలేదు. వైడ్ 1 L1 సపోర్ట్ ఉంటుంది కాబట్టి OTT కంటెంట్ అంతా కూడా ఫుల్ హెచ్డీ లో చూడొచ్చు. అండ్ సామ్సంగ్ బ్రాండ్ నుంచి అది కూడా AMOLED ప్యానెల్ ఇస్తున్నారు కాబట్టి క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఈ మొబైల్ లో డాల్బీ అట్మాస్ కూడా ఉంటుంది. కానీ ఇయర్ ఫోన్స్ వాడితే మాత్రమే మీరు కంటెంట్ చూసినప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ అనేది కలుగుతుంది. బెజల్స్ కూడా మరీ చిన్నగా లేదు, మరీ పెద్దగా కూడా లేదు. సో మీకు లుక్ పరంగా కూడా ప్రాబ్లం ఏమి ఉండదు. ఈ మొబైల్ లో గొరిల్లా విక్టర్స్ ప్లస్ గ్లాస్ ప్రొటెక్షన్ ఇచ్చారని చెప్పేసి ఇలాంటి స్క్రీన్ గార్డ్ వేయకుండా మాత్రం వాడకండి. తక్కువ కాస్ట్ అయినా సరే మీ మొబైల్ కి ఒక టెంపర్ గ్లాస్ అయితే వాడండి. ఎందుకంటే సామ్సంగ్ మొబైల్ లో వాడే AMOLED డిస్ప్లేలు మొబైల్ ప్రైస్ లో సగం ప్రైస్ కి వస్తాయి. పగిలిపోతే తట్టుకోలేరు. అందుకోసమే చెప్తున్నాను. ఈ మొబైల్ లో స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్ అయితే వాడారు. 4 నానోమీటర్ మీద బిల్డ్ అవుతుంది. LPDDR5 RAM టెక్నాలజీ, UFS 3.1 మెమరీ టెక్నాలజీతో వస్తుంది. Android 16 One UI 8.5 తో అయితే వస్తుంది. 6 years అప్డేట్స్ అయితే ప్రామిస్ చేస్తున్నారు. Antutu ఇంకా గీక్ బేస్ లో స్కోర్ అయితే మీడియం గా చేసింది. గేమింగ్ విషయంలో అయితే నార్మల్ గా ఆడుకోవచ్చు. అదే నార్మల్ గా యూజ్ చేస్తాను అనుకుంటే మాత్రం ఎలాంటి లాగ్స్ అనేవి ఉండవు. ఏ ఫీచర్స్ కూడా సామ్సంగ్ మొబైల్ లో చాలానే ఉన్నాయి. సామ్సంగ్ ఫ్యాన్స్ కి అయితే సామ్సంగ్ ప్లస్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ కాంబినేషన్ లో మొబైల్ చూడడం అంటే చాలా ఇష్టం. సామ్సంగ్ M47 తర్వాత ఈ కాంబినేషన్ లో మళ్ళీ ఈ మొబైల్ లోనే చూడబోతున్నారు. ఎగ్జినోస్ ప్రాసెసర్ తో కంపేర్ చేస్తే ఈ ప్రాసెసర్ అయితే మంచి ప్రాసెసరే. అండ్ ఈ కాంబినేషన్ కూడా నెక్స్ట్ లెవెలే. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఇస్తున్నారు. మెయిన్ కెమెరా 50 MP, అది కూడా సామ్సంగ్ వాళ్ళ సెన్సారే వాడతారు. సెకండ్ కెమెరా వచ్చేసి 5 MP అల్ట్రా వైడ్ ఇస్తున్నారు. థర్డ్ కెమెరా వచ్చేసి 2 MP మ్యాక్రోగా అయితే వర్క్ అవుతుంది. ఫ్రంట్ వచ్చేసి 12 MP కెమెరా ఇస్తున్నారు. HDR లో కూడా వర్క్ అవుతుంది. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా OIS కి కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ నుంచి 4K లో మాక్సిమం వీడియో రికార్డ్ చేయొచ్చు. ఈ మొబైల్ లో మెయిన్ కెమెరా నుంచి ఫ్రంట్ కెమెరా నుంచి మంచి ఫోటోస్ అయితే వస్తాయి. అలాగే ఈ మొబైల్ లో నైటోగ్రఫీ ఫీచర్ కూడా ఉంది. మీరు నైట్ టైమ్ లో ఫోటో తీసినా కూడా మంచి క్వాలిటీ ప్రొడ్యూస్ చేస్తాయి. కెమెరా విషయంలో కూడా మీకు డిసప్పాయింట్ అయితే ఉండదు వీళ్ళు తీసుకొచ్చిన బడ్జెట్ కి. ఈ మొబైల్ లో 6000 mAh బ్యాటరీ ఇస్తున్నారు. 45 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. బట్ బాక్స్ లో అయితే రాదు, ఓన్లీ కేబుల్ మాత్రమే ఇస్తారు.
అలాగే కేస్ కూడా బాక్స్ లో అయితే ఇవ్వరు. ఈ మొబైల్ బైపాస్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా సపోర్ట్ చేస్తుంది. మంచి విషయం అండి. సామ్సంగ్ వాళ్ళు ఇంత ముందు వరకు 5000 mAh బ్యాటరీలు మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు తీసుకొచ్చే ప్రతి మొబైల్ లో కూడా 6000 mAh బ్యాటరీతోనే మొబైల్స్ అనేవి తీసుకొస్తున్నారు. సామ్సంగ్ వాళ్ళు బ్యాటరీకి సంబంధించిన ఒక టెస్ట్ రిపోర్ట్స్ అయితే చూపిస్తున్నారు. మొబైల్ యొక్క బ్రైట్నెస్ ని 50% వరకు పెట్టి యూట్యూబ్ వీడియోస్ ని 24 అవర్స్ వరకు కూడా ప్లే బ్యాక్ చేసుకోవచ్చు. అది కూడా ఒక ఫుల్ ఛార్జ్ లో అని చెప్తున్నారు. మొబైల్ ఆప్టిమైజేషన్ బాగున్నప్పుడే ఇలాంటి రిజల్ట్స్ కనిపిస్తాయి. సో అలా చూసుకుంటే నార్మల్ యూజర్స్ ఈజీగా 1 డే అయితే వాడేయచ్చు. చార్జర్ ని బాక్స్ లో ఇచ్చుంటే బాగుండేది. దీనికోసం 2000 పెట్టాల్సి వస్తుంది. అప్పుడప్పుడు ఆఫర్ లో 1000 కూడా వస్తుంది అనుకోండి. చెక్ చేసి ఉండండి. ఓవరాల్ గా ఈ మొబైల్ గురించి ఒక మాటలో చెప్పాలి అంటే బిల్డ్ క్వాలిటీ, డిస్ప్లే, పర్ఫార్మెన్స్, కెమెరా, బ్యాటరీ అన్ని బాగున్నాయి. ఒక ఆల్రౌండర్ మొబైల్ లాగా అయితే కన్సిడర్ చేయొచ్చు. ఒక ఐపీ రేటింగ్, సింగిల్ స్పీకర్ తప్ప. ఇవి రెండితోటి నాకు పెద్దగా ప్రాబ్లం లేదు అనుకుంటే ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఇది చాలా అంటే చాలా బెస్ట్ మొబైల్ అవుతుంది. ఈ మొబైల్ యొక్క స్పెక్స్ అన్ని విన్నారు కదా. నాకు నచ్చింది, నేను తీసుకుంటాను అనుకుంటే ఫ్రీడమ్ సేల్స్ లో మాత్రమే ఈ మొబైల్ అయితే పర్చేస్ చేయండి. తర్వాత నేను తీసుకుంటాను అనుకుంటే ఏ ప్రైస్ లో ఉంటుందో కూడా నేనైతే గెస్ చేయలేను. ఈ మొబైల్ ప్రైస్ విషయానికి వస్తే బేస్ వేరియంట్ 6GB 128GB అయితే తీసుకొస్తారు. అది కూడా ఒరిజినల్ ప్రైస్ 26,000 కి అయితే తీసుకొస్తున్నారు. ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 26,000 అలా ఉంది కదా. ఫ్రీడమ్ సేల్స్ లో ఒక 2000, 3000 అలా కార్డ్ ఆఫర్ ఇచ్చి 23,000 రూపాయల బడ్జెట్ లో అలా తీసుకొస్తారు. ఈ బడ్జెట్ లో ఈ మొబైల్ మీకు కనిపిస్తే వెంటనే పిక్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే సామ్సంగ్ M47 కూడా ఫ్రీడమ్ సేల్స్ లో తీసుకొచ్చారు. 23,000 రూపాయల బడ్జెట్ లో అమ్మారు. తర్వాత 30,000 కూడా దాటించేశారు. 23,000 రూపాయల బడ్జెట్ లో ఇంతకన్నా బెటర్ ఆప్షన్ అయితే లేదు. ప్రెసెంట్ ప్రైజెస్ హైక్ అవుతున్న సిచ్యువేషన్ లో 25,000 రూపాయల బడ్జెట్ లో కూడా ఎల్సిడి ప్యానల్స్ తో మొబైల్స్ అయితే అమ్ముతున్నారు. సో 23,000 రూపాయల బడ్జెట్ లోనే ఈ మొబైల్ వస్తుంది కాబట్టి ఇంతకన్నా బెటర్ చాయిస్ అయితే ఉండదు. అందుకోసమే మీకు స్టార్టింగ్ లోనే చెప్పాను, సామ్సంగ్ M47 మొబైల్ ని మిస్ చేసుకున్న వాళ్ళు ఈ మొబైల్ ని ఈ సెల్ లో తప్పకుండా తీసుకోండి అని. దాంతో పాటు మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి. సామ్సంగ్ M47 మొబైల్ కి ఈ మొబైల్ రీబ్రాండెడ్ వర్షన్, స్పెక్స్ అన్ని కూడా సేమ్ ఉంటాయి. సామ్సంగ్ లో M సిరీస్ మొబైల్స్ ని అమెజాన్ కోసం, F సిరీస్ మొబైల్స్ ని ఫ్లిప్కార్ట్ కోసం అయితే తీసుకొస్తారు. నిజానికి ఈ రెండు మొబైల్ ఒకటే. ఎక్కడ కూడా ఈ రెండు మొబైల్స్ వేరని నేనైతే చెప్పట్లేదు. కానీ అమ్మే ప్రాంతాలు మాత్రం వేరు వేరు. కొంతమంది వచ్చేసి సామ్సంగ్ లో F సిరీస్ మొబైల్స్, M సిరీస్ మొబైల్స్, డఫా మొబైల్స్ అవేం బాగుండవు, ఏ సిరీస్ మొబైల్స్ బాగుంటాయని అంటూ ఉంటారు. అది వాళ్ళ ఒపీనియన్, వాళ్ళకే వదిలేద్దాం. సామ్సంగ్ లాంటి బ్రాండ్ కావాలని చెత్త మొబైల్స్ ఏం తయారు చేయదు కదా. ఒకవేళ అలా తయారు చేసినా కూడా వాళ్ళ బ్రాండ్ వాల్యూ పడిపోతుంది. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, మీకు సామ్సంగ్ లాంటి పెద్ద బ్రాండ్ నుంచి మంచి మొబైల్, అది కూడా బడ్జెట్ రేంజ్ లో కావాలి అనుకుంటే F సిరీస్ లో కానివ్వండి, M సిరీస్ లో కానివ్వండి మొబైల్స్ తీసుకోండి. అంతే, అంతకు మించి నేను ఇంకేం చెప్పలేను. ఈ మొబైల్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను ఇచ్చానని అనుకుంటున్నాను. అండ్ కొనాలి అనుకునే వాళ్ళకి ఒక ఐడియా కూడా వచ్చిందని అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. హై పాయింట్స్ ఉంటే మాత్రం ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు. నెక్స్ట్ ఇంకొక కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. ఉంటాను మరి. బై బై. జై హింద్.